పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎళ్ళగానే ఫస్ట్ ఫ్రూట్ సెక్షన్‌లోనే చూసుకునేదాన్ని. ఏం ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయా అని. ఎక్కువ శాతం పొట్టని ఫ్రూట్స్‌తోనే నింపేసి తర్వాత వేరే ఆప్షన్ చూసుకునేదాన్ననమాట. నేనెప్పుడూ అట్లనే ప్రిఫర్ చేస్తాను ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు. ఎందుకంటే బయట టిఫిన్స్ అనేవి నేనెప్పుడు ప్రిఫర్ చేయను బ్రేక్‌ఫాస్ట్‌లో. ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నేను వండుకుని తింటే నేను చేసుకుంటాను. లేదంటే లేదు. హాయ్! నమస్తే. వెల్కమ్ టు వాహిన్స్ మామ్ తెలుగు. బెంగుళూరులో 3 స్టార్ హోటల్‌లో నేను స్టే చేసినప్పుడు, అక్కడున్న 3 స్టార్ హోటల్‌కి ఉండే ఫెసిలిటీస్, అక్కడుండే స్టాండర్డ్ పాలిసీస్ ఏంటి? 3 స్టార్ హోటల్ విధానం ఎలా ఉంటది? అదంతా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇది హోటల్ బయటున్న ప్రాంగణం అనమాట. రోడ్డుకి ఆనుకునే ఉంటది. ఈ ఐబీ సిటీ సెంటర్ అనే హోటల్. ఇక్కడ వా వాహిన్, మనీష్ ఇద్దరు వాకింగ్‌కొచ్చారు. ఈవినింగ్ నేను ఆ టైంలో వీడియో తీసుకున్నాను. ఈ ఆటోమేటిక్ ఓపెనింగ్ డోర్స్ మాత్రం చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తాయి. తర్వాత ఇదంతా రిసెప్షన్ కాదు. జస్ట్ లిఫ్ట్‌కి వెళ్ళే దారిలో చెకింగ్ పాయింట్స్ అనమాట ఇవి. ఇక్కడ లిఫ్ట్స్ అవైలబుల్ ఉంటాయి. అక్కడ కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి కొంచెం ప్లేస్ ఉంటదనమాట. మనం రిసెప్షన్ కూడా ఎళ్ళలేనప్పుడు ఇక్కడ వెయిట్ చేయొచ్చు. ఇది చెకింగ్ పాయింట్. మన లగేజ్ చెక్ ఇన్ టైమ్‌లో మన లగేజ్ దానిలోంచి పాస్ చేసి మాత్రమే మనకిస్తారు. ఇలా బయట కనిపిస్తుంది కదా రోడ్‌కి ఆనుకొని హోటల్ ఉంటది. బయట అటెండర్స్ యూనిఫార్మ్‌లో ఒకతను కనిపిస్తున్నారు కదా! వాళ్ళొచ్చి మనం కార్ దిగిన వెంటనే మన లగేజ్ రిసీవ్ చేసుకొని వాళ్ళే చెక్ చేసి చెకింగ్ పాస్ చేసి బయట పెట్టేస్తారు. మనం బయటకొచ్చిన ప్రతిసారి విష్ చేస్తారు. ఇలా ఉంటదనమాట. ఈవినింగ్ టైమ్ ఇక్కడంతా ఆహ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్‌లో షిఫ్ట్ అవర్స్‌లో ఇక్కడ కార్స్ ఉంటాయి. చాలా వెహికల్స్ వచ్చి నిలబడి ఉంటాయన్నమాట. మేము ఫుడ్ ఆర్డర్ చేసుకొని లోపలికెళ్తున్నాము. అది యాక్సెస్ కార్డు. ఇక్కడ బాటమ్ నుంచి మన రూమ్ ఫ్లోర్‌కెళ్ళడానికి ఆ యాక్సెస్ కార్డ్ ఉంటేనే కుదురుతది. లేదంటే ఇప్పుడు కనిపిస్తున్న ఆ రిసెప్షన్ ఏరియా వరకు మాత్రమే మన మనం వెళ్ళగలం. ఆ తర్వాత దాటి వెళ్ళలేము. ఈ లిఫ్ట్‌లోంచి ఇక్కడ రిసెప్షన్ ఏరియాకొస్తాం కదా! ఇది లాస్ట్ డే నేను తీశాను ఈ వీడియో. ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడే మనం హోటల్ చెక్ ఇన్, చెకౌట్ చేసేది. ఇక్కడే డీటెయిల్స్, బిల్ కట్టడం అదంతా అదిగోండి మా లగేజ్ మేము ప్యాక్ చేసుకొని బయటకొచ్చేసాము. రిసెప్షన్‌కి ఆనుకొని ఈ ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఇక్కడేమో బార్ ఏరియా ఉంటుంది. ఇక్కడ కూర్చొని రాత్రంతా డ్రింక్ చేస్తూ కూడా వర్క్ చేసుకుంటారు కావచ్చు పీపుల్. ఇదంతా బార్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఉంటాయి. వాటికేవో కార్డ్స్, కొన్ని రూల్స్ ఉండొచ్చు. మాకైతే ఆఫర్ ఇచ్చారు. మనీష్‌కి అలవాట్లేదు కాబట్టి, 1 డే ఆఫర్ ఉన్నట్టుంది. మనీష్‌కి అలవాట్లేదు కాబట్టి తనెప్పుడు ట్రై చేయలేదు. ఇదొక గేమ్ ఇక్కడ. గేమ్ ఆడే ముందు, ఆడిన తర్వాత శానిటైజ్ చేసుకునే ఫెసిలిటీ. ఇంకా ఇక్కడ గిటార్, ఇంకా మ్యూజిక్ ఎక్విప్‌మెంట్ ఇక్కడుంది. మ్యూజిక్ కావాలనుకున్నోళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చనమాట. ఇది ఇంకా బార్ ఏరియా. నైట్ టైమ్ ఇక్కడంతా పార్టీస్ అవి జరుగుతాయేమో! మేమైతే బయటికి రాలేదు. మాకవసరం మేము ఓన్లీ ఫుడ్ ఆర్డర్ చేసి అది రిసీవ్ చేసుకోవడానికే వచ్చేవాళ్ళం. చూడండి ఇది మిర్రర్. ఈ మిర్రర్‌కి ఎదురుగా ఉంది కదా! ఈ ఆర్ట్ ఒక థింగ్ అసలది ఎందుకనో నాకు మీనింగ్‌లెస్‌గా అనిపించింది. నాకసలు నచ్చలేదు. ఇప్పుడు రెస్టారెంట్‌లోకి ఎంటర్ అవుతున్నామనమాట మనం. ఈ చాయ్ బండి చూడండి అట్రాక్షన్ కోసం ఎలా పెట్టారో. కాఫీ, టీ ఉంటది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ ఉంటాయి. మార్నింగ్ మనం వెళ్ళే టైంకి మేము చెకౌట్ చేసే రోజు ఇలా ఎర్లీగా అందరికంటే ముందే మేమొచ్చేసాము ఫ్లైట్ క్యాచ్ చేయడం కోసం. రెస్టారెంట్ ఇలా కామ్‌గా అంతా అరేంజ్ చేసేసి ఉంటదనమాట. ఇక్కడ చూడండి కప్సు, రాగి కప్సు, సైకిల్ ఇలా అట్రాక్టివ్ థింగ్స్ చాలా ఉంటాయిక్కడ. జస్ట్ ఫర్ ద అట్రాక్షన్. ఈ చాయ్ బండి చూడండి ఎంత బావుందో. అక్కడ దాంట్లో కప్స్ అవి ఉంటాయి. మనమెళ్లి సర్వ్ చేసుకొని తెచ్చుకోవచ్చు. బ్రౌన్ షుగర్ కావాల్సినోళ్ళకి బ్రౌన్ షుగర్, నార్మల్ షుగర్, స్టిర్రర్, గ్లాసెస్, కప్స్ అన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడేమో దోస. దోస సెక్షన్. ఇప్పుడొచ్చింది ఇదైతే నా సెక్షన్ అని చెప్పొచ్చు. మార్నింగ్ నేను ఇవే తింటాను మాక్సిమం టైమ్స్. అక్కడ ఉన్న రోజులు ఇవే ప్రిఫర్ చేశాననమాట. ఇక్కడ హ్మ్. మస్క్ మెలాన్, కర్బూజా, కిస్మిస్,
కిస్మిస్, క్యాష్యూ, పైనాపిల్, పపాయ, స్ప్రౌట్స్ 2 టైప్స్ ఆఫ్ స్ప్రౌట్స్, ఇంకా క్యారెట్, కీరా, ఇంకా టొమాటో. ఈ టేబుల్ ఉంది కదా! ఆ ప్లేట్స్ పెట్టిన టేబుల్. ఆ టేబుల్ కాసేపటికి ఐస్ ఫిల్ అయ్యి ఉంటదనమాట. ఐస్ ఒక పొరలాగా కట్టేసుంటది. అంత సిస్టమాటిక్‌గా ఉంటదనమాట. అవి ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండడం కోసం స్ప్రౌట్స్ చాలా బిగ్ సెట్టింగ్ అది. ఇప్పుడు ఇంకా ఐస్ కట్టలేదు. ఎర్లీ మార్నింగ్ మేమొచ్చాం కాబట్టి, అక్కడున్న ఫ్రూట్స్ టైప్స్ అక్కడున్న ప్రతి ఐటెమ్ గురించి కింద బోర్డ్ పైన రాసి పెడతారు. నేను ఈ సెషన్‌లోనే అటెండ్ అయ్యి వీటితోనే పొట్ట ఫిల్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత ఇంకా వేరే ఐటెమ్ ఏదైనా చూసుకునేదాన్ననమాట. పక్కనే వాటర్, డ్రైడ్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అని రాశారు కదా! రోజు ఇవే ఉండేవి. బాదం ఉండేది కాదు. జీడిపప్పు, కిస్మిస్, ఆహ్, పక్కన గ్లాసెస్, ఇంకా వాటర్ బాటిల్స్. దూరంగా కనిపిస్తుంది కదా! అవన్నీ మెషిన్స్. టీ కోసం, కాఫీ కోసం. కాఫీలో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి ఆ స్క్రీన్ మీద. తర్వాత చూపిస్తాను నేను. పక్కనే ఉన్నవి కూడా అలాంటిది ఫిల్టర్ ఇక్కడ కాఫీ. చూడండి, ఇక్కడ దోస సెక్షన్. వాఫిల్స్ అండ్ ప్యాన్ కేక్స్, ఎగ్స్ టు ఆర్డర్, దోశ స్టేషన్. దోశలో ఏమేమి టైప్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకుంటే మన టేబుల్ నెంబర్ దగ్గర చెప్తే అక్కడ తీసుకొచ్చి ఇస్తారు. ఇక్కడ ఎగ్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయో, ఎగ్తో చేసే టైప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ వీటిలో ఏది ఆర్డర్ చేసుకున్నా తెచ్చిస్తారనమాట. వాఫిల్స్ అండ్ ప్యాన్ కేక్స్ ఇవైనా అంతే. ఇక్కడ దోశ అడిగితే దోశ ఇక్కడనే ప్రిపేర్ చేసే స్టేషన్ అనమాట. ఇది కిచెన్. ఇక్కడ చెఫ్ ఉండి ప్రిపేర్ చేస్తాడు. ఇక్కడ ఇదొక పికిల్, తర్వాత ఇది సాస్, నెక్స్ట్ ఇది కర్డ్. ఈ 3 మాత్రం ఇక్కడ దీంట్లో పెట్టారు, జార్స్లో. జాడీలు కదా వీటి పేరు. పన్నీర్ పరోటా కూడా అవైలబుల్ అంట. ఇది ఇండక్షన్. ఇక్కడ వేడిగా ఉండడానికి రెడీ చేస్తారు. ఇక్కడ రెడీగా దీనిపైన పెట్టి ఉంచుతారు. గ్రిల్ టొమాటో ఉంది ఇక్కడ, కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. వీటన్నిటికీ అవసరమయ్యే కప్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఆరెంజ్ అండ్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంది. నేను ఎన్ని రోజులు ఆరెంజే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బాక్సెస్లో బ్రెడ్ ఉంటుంది. ఇది బ్రౌన్ బ్రెడ్, ఇది మిల్క్ బ్రెడ్. ఇలా ఓపెన్ చేస్తే బాక్స్ని ఇలా ఓపెన్ చేస్తే బ్రెడ్ తీసుకోవచ్చు. తీసుకొని ఈ దీంట్లో పెడితే బ్రెడ్ టోస్ట్ అయిపోతుంది. రోల్ అవుతున్నాయి చూడండి. ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. కొంత వేడిగా ఉంటుంది. దీనిపైన పెట్టేస్తే బ్రెడ్ తిరిగి వస్తుంది అనమాట. తిరిగి వచ్చి ఇక్కడ ఈ ప్లేట్లో పడుతుంది. చూపిస్తాను నేను ఒకసారి. ఒక బ్రెడ్ని టోస్ట్ చేసి, ఇది కూడా కింద అన్నీ ఇండక్షన్ పైనే పెట్టున్నాయి చూడండి. ఇండక్షన్ పైన ఈ బాక్స్ ఉండి దానిపైన ఈ బ్రెడ్ ఉందన్నమాట. ఇక్కడ స్పాచులా లాంటిది ఉంటుంది, దాంతో తీసుకొని బ్రెడ్ని ఇలా తీసుకొని దీనిలో పెట్టేస్తే టోస్ట్ అయిపోయి వచ్చి ఇక్కడ పడుతుంది అనమాట. టోస్ట్ అయిపోయి వచ్చేసి కింద పడితే అది మనం ప్లేట్లోకి తీసుకుంటాం. చూడండి ఎట్లా వస్తుందో. టోస్ట్ అయిపోయి కిందకి వచ్చింది కదా, దాన్ని మనం తీసుకోవాలి. ఎక్కడ రివర్స్ నేను తీసుకో. తేలేదు కార్న్ఫ్లేక్స్, పాలలో వేసుకొని తినడానికి కార్న్ఫ్లేక్స్. అక్కడ జార్స్లో ఏమేమి ఉన్నాయో కింద రాసి పెడతారనమాట. అవి తీసుకోవడానికి స్పూన్ హోల్డర్ ఒకటి, కార్న్ఫ్లేక్స్, వీట్ ఫ్లేక్స్, ముసలి కూడా ఉండేది ఒక బాటిల్, ఇప్పుడు ఈరోజు లేదు. హనీ, తర్వాత ఇక్కడ హాట్ మిల్క్ తీసుకోవడానికి కప్స్ అండ్ ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ జ్యూస్ ఇంకా రెడీ అవ్వలేదు కావచ్చు. జ్యూస్ కోల్డ్ మిల్క్, ఒక డ్రింక్, ఒక జ్యూస్ ఇక్కడ లైన్లో ఉంటాయి. తర్వాతది దిస్ ఈజ్ వాట్ ఏ గుడ్ బ్రేక్ టేస్ట్ లైక్. ఇది కూడా ఫిల్టర్ కాఫీ. ఇంకా ఇది నేను యూజ్ చేయలేదు, ఇదేంటో తెలియదు నాకు. ఇది మాత్రం
కాఫీ మెషిన్ ఇక్కడ ఎక్స్ప్రెస్సో 2 ఎక్స్ప్రెస్సో మిల్క్ క్యాపుచినో కాఫీ లేట్ కాఫీ స్ట్రాంగ్ హాట్ వాటర్ అండ్ మాన్యువల్ స్టిర్. ఇది మాన్యువల్ స్టిర్. ఇది మనం దాంట్లో కప్లో పెట్టుకుంటే స్టిర్ చేస్తుంది. ఇవి ఏ కావాలంటే కప్ ఇక్కడ పెట్టేసి దీని కింద ఏ బటన్ కావాలంటే అది ప్రెస్ చేస్తే కాఫీ వస్తుంది. ఇక్కడ దానికి సంబంధించిన కప్స్ అండ్ మిగిలిన స్టఫ్ అంతా ఇక్కడ ఉంది. షుగర్, స్వీట్నర్ అండ్ నార్మల్ షుగర్, బ్రౌన్ షుగర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్. నెక్స్ట్ దెన్ ఇక్కడ లేవా ఏం రెడీ అవ్వలేదా? ఓట్స్ అండ్ నట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమో పక్వాన్. ఇక్కడ చూడండి సాల్ట్ కాలీఫ్లవర్ ఇది అవైలబుల్ అండ్ దెన్ చికెన్ సాసేజెస్ ఇది. దీనికి సాస్ తీసుకోవచ్చు. ఇక్కడ చికెన్ సాసేజ్, ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్స్, నెక్స్ట్ వెజిటబుల్ ఉప్మా, నెక్స్ట్ ఇడ్లీ అండ్ దెన్ సాంబార్, చూసారు కదా, మనకు కనపడగానే అందరూ విష్ చేస్తారు. మనం ఏం ఆర్డర్ చేస్తే అది మన టేబుల్ నెంబర్ చెప్తే తీసుకొచ్చి మనకు సర్వ్ చేసి వెళ్తారు. ఇక్కడ కోల్డ్ మిల్క్ రెడీ అయింది. ఇంకా జ్యూస్ సెక్షన్లో జ్యూస్ కూడా రెడీ అయింది. చూడండి జ్యూస్, ఇది పైనాపిల్ జ్యూస్. ఎంతైనా తాగొచ్చు. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి రూమ్కి మాత్రం తీసుకెళ్ళకూడదు. కానీ నేను వాహిన్ గురించి పర్మిషన్ తీసుకొని వాహిన్ ఏం తింటాడో చెక్ చేసుకొని ఫ్రూట్స్, ఎగ్స్ లేదంటే ఆమ్లెట్, దోశ ఇలా జ్యూసెస్ రూమ్కి తీసుకెళ్ళి నిదానంగా మనీష్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాహిన్కి పెట్టేదాన్ని అనమాట. నేను కూడా 2 టైమ్స్ ఇలాంటి 3 స్టార్ హోటల్స్లో స్టే చేశాను. కంపెనీ ప్రొవైడ్ చేసినప్పుడు 2 కంపెనీస్ చేంజ్ అయినప్పుడు కినారా గ్రాండ్లో ఒకసారి, ఇంకా హైదరాబాద్ గ్రాండ్లో ఒకసారి 15 డేస్ స్టే చేశాను అనమాట. అప్పుడు కంపెనీ అంతా ప్రొవైడ్ చేసింది. కినారా గ్రాండ్లో ఓన్లీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి మా చిన్న సాములు జ్యూస్ తాగుతున్నాడు. ఇంకా చిన్న బాక్స్లో వాహిన్ కోసం కొంచెం ఫుడ్ తీసుకున్నాను. నేను తినడం అయిపోయింది. ఇంకా మనీష్ తింటున్నాడు అనమాట. అయితే హైదరాబాద్ గ్రాండ్లో మాత్రం మాకు లంచ్, డిన్నర్, లాండ్రీ అన్నీ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేసింది. చాలా బాగుండేది. ఫుడ్ ఆర్డర్ చేస్తే చాలా క్వాంటిటీ వచ్చేది. బ్రేక్ఫాస్ట్ మాత్రమే తెచ్చుకోకూడదు రూమ్కి. ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తే లంచ్, డిన్నర్ రూమ్కి తెచ్చిచ్చేవాళ్ళు. ఇంకా క్వాంటిటీ చాలా వచ్చినప్పుడు కొన్నిసార్లు నేను చేయబెడితే వేస్ట్ అయిపోద్దని ఆర్డర్ చేసింది అలాగే నేను వర్కర్స్ ఇచ్చేసిన రోజులు ఉన్నాయి. అంత క్వాంటిటీ వచ్చేదన్నమాట. చూడండి ఇక్కడ మనీష్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో నేను ఆల్రెడీ చేసేసి ఉండేవి ఇక్కడికి వాహిని తీసుకొచ్చి ఆడించేదాన్ని అనమాట. దీనిపైన రోజు ఆడుకునేవాడు వాడు. నేను తినేటప్పుడు మనీష్ పట్టుకోవాలి, మనీష్ తినేటప్పుడు నేను వాహిని తీసుకొని ఎంటర్టైన్ చేయాలన్నమాట. అలాగే జరిగింది అక్కడ ఉన్నన్ని రోజులు.
ఆ తర్వాత మాకు ఇంకా టైం అవుతుందని త్వరగా చెక్అవుట్ చేసేసి బయలుదేరామన్నమాట. వాహిని చూడండి ఇక్కడ బాగానే ఆడుకునేవాడు. ఇక్కడ చూడండి ఇప్పుడు లాస్ట్ రోజు చూసాం మేము ఇక్కడ ఫీడింగ్ చైర్స్ ఉన్నాయి. చూసి నేను వెంటనే మనీష్కి చెప్పాను ఇక్కడ ఫీడింగ్ చైర్స్ అవైలబుల్ ఉన్నాయని. ఇవి ఫీడింగ్ చైర్స్ కాదు చిన్నపిల్లలు తినేవి అని అంటున్నాడు. ఇంకా నేను చెప్పలేనని కామ్గా ఊరుకున్నాను. చూడండి ఎగ్జిట్ టైంలో మా లగేజ్ ఏం చెక్ చేయలేదు. నేను జస్ట్ లాస్ట్ క్లిప్పింగ్ తీసుకుంటున్నాను. ఈ హోటల్ స్టే అండ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.